క్రెడిట్ కార్డ్ ఇప్పుడు జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌ని అవసరానికి మించి వాడితే అది మనకి అనర్థకం. అవసరానికి వాడుకుంటే అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఈ క్రెడిట్ కార్డ్ ఏంటంటే మనము ఉంది కదా అని చెప్పేసి అన్నెసరీ ఎక్స్‌పెన్సెస్ కూడా మనం స్పెండ్ చేస్తూ ఉంటాము. అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఉంది కదా! 1 మంత్ తర్వాత పే చేయొచ్చు కదా! అని చెప్పేసి మనము క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తూ ఉంటాము. సో, మనం బిల్ జనరేట్ అయ్యి కట్టడానికి వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే మన దగ్గర అమౌంట్ లేదు కదా! 5% మినిమమ్ బ్యాలెన్స్ మినిమమ్ అమౌంట్ ఏదైతే ఉందో డ్యూ అమౌంట్ అది పే చేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆ 5% పే చేస్తారనమాట. సో, ఆ 5% పే చేయటం వల్ల మీకు టెంపరరీగా అక్కడ మీరు సర్వైవ్ అవుతున్నారు. కానీ మీకు నెక్స్ట్ మంత్‌కి మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసా? 3% 5% అంటే ఇయర్‌లీ మీకు ఆల్మోస్ట్ 36% 60% బేస్డ్ ఆన్ ది కార్డ్ ప్రొవైడర్ మీకు పడుతుందనమాట. ప్లస్ దీని మీద జీఎస్టీ ఇంట్రెస్ట్ ఏదైతే ఛార్జ్ చేస్తుందో దాని మీద 18% జీఎస్టీ కూడా ఉంటుంది. సో, ఇట్లాంటి ఛార్జెస్ గమనించుకొని క్రెడిట్ కార్డ్‌ని అవసరానికి మాత్రమే వాడండి. క్రెడిట్ కార్డ్‌ని